ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫర్ జూనియర్స్. జూనియర్ క్యాడర్ నుండి ఎన్ని రకాల హైయెస్ట్ క్యాడర్స్ ఉంటాయి అనేటటువంటి విషయాలు, వాటిని రీచ్ అవ్వడానికి ఎలా ప్రాక్టీస్ చేయాలనే విషయాలు కూడా చెప్పాను. అయితే ఇప్పుడు వి ఆర్ లెర్నింగ్ హూ ఈజ్ పీపీ, వాట్ ఈజ్ హిస్ రోల్, వాట్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ నీడెడ్ టు గెట్ దట్. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ కేసు, ఆయన పాత్ర ఏముంటుంది? ఆయన ఏ కేసులు చూస్తారు? ఇది జూనియర్స్‌కి ఎలా హెల్ప్ అవుతుందనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్. గవర్నమెంట్ తరపున క్రిమినల్ కేసెస్ ఆర్గ్యూ చేసే లాయరు. ఇక్కడ స్టేట్ వర్సెస్ అక్యూజ్డ్ అంటే కేసులో స్టేట్ సైడ్ లాయర్ గారిని పీపీగా పిలుస్తారు. మెయిన్‌గా పీపీ అంటే గవర్నమెంట్ అడ్వకేట్ ఫర్ క్రిమినల్ మ్యాటర్స్. అక్యూజ్డ్‌కి పనిష్మెంట్ డిమాండ్ చేస్తారనమాట. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏ కేసులు చూస్తారో వన్ బై వన్ చెప్పి, ఆ తర్వాత మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్సు, అసలు స్టేట్ అంటే ఏంటి? స్టేట్ వర్సెస్ అక్యూజ్డ్ అంటే ఏంటి? ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ కేస్ స్టోరీతో క్రియేట్ చేసి చెప్తాను. మర్డర్ కేసెస్, రేప్ కేసెస్, థెఫ్ట్, రాబరీ, కిడ్నాపింగ్, డౌరీ డెత్, డ్రగ్ కేసెస్, తీవ్రమైన దాడులు. ఇవన్నీ సింపుల్‌గా చెప్పాలంటే గవర్నమెంట్ సైడ్ ఉండేటటువంటి క్రిమినల్ కేసెస్ మాత్రమే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు డీల్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. పీపీ రోల్ గురించి. క్రైమ్ జరిగిందని కోర్ట్‌లో స్టేట్ తరపున ప్రూవ్ చేసే లాయర్‌ని పీపీ అన్నాం గదా! స్టేట్ అంటే క్రిమినల్ కేస్‌లో స్టేట్ అంటే గవర్నమెంట్. ప్రాక్టికల్‌గా చెప్పాలంటే పోలీస్, ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. పీపీ గారు కేస్‌లో స్టేట్ ఎందుకు పార్టీ అవుతుందంటే, క్రైమ్ అనేది ఇండివిడ్యుయల్‌గా జరిగినా లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది కాబట్టి, సొసైటీ మీద ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, ఇలాగా మనము స్టేట్ అంటాము. అంటే ఎగ్జాంపుల్, రాంబాబు ఒక వ్యక్తిని చంపాడు అనుకుందాం. ఇది ఒక సిట్యుయేషన్. కేసేంటి? స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ రాంబాబుగా అవుతుంది. పీపీ గారు స్టేట్ సైడు మర్డర్ ప్రూవ్ చేయాలని ట్రై చేస్తుంటారు. ఎవిడెన్స్ చూపాలి, పోస్ట్‌మార్టం రిపోర్ట్సు, విట్‌నెస్ ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది పీపీ గారి డ్యూటీ. ఆ కేసు కోర్ట్‌కొచ్చినప్పుడు డిఫెన్స్ లాయర్ అంటే రాంబాబు తరపున లాయర్ గారు ఫాల్స్ కేస్ అని ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. సో, అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది. మీకు వివరంగా అర్థం కావాలంటే జనరల్‌గా గ్రామాల్లో ఎక్కువగా మర్డర్స్, దాడులు జరుగుతుంటాయి గాబట్టి, పగ ప్రతీకారాలు ప్లస్ పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్రామం దాని పేరు గంగాపురం అనుకుందాం. అక్కడ ఒకరోజు రాత్రి 10 గంటలకు ఒక షాకింగ్ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి పేరు సురేష్. అతను కోపంతో తన పక్కింటి వ్యక్తి రమేష్‌ని గొడవపడి పెద్దదై కర్రతో రమేష్‌ని గట్టిగా కొట్టాడు. రమేష్ హాస్పిటల్‌కి వెళ్ళాక తర్వాత మరణించాడు. ఆ గ్రామ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ వచ్చింది. పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ సురేష్ అని వస్తుంది. కేసు కోర్టుకెళ్తుంది. కేసు సెషన్ కోర్టుకొచ్చింది. ఇక్కడ 2 సైడ్‌లున్నాయి. 1 పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే స్టేట్ సైడ్. 2 డిఫెన్స్ లాయర్ అక్యూజ్డ్ సైడ్. పీపీ స్టేట్ సైడ్ ఏమి ఆర్గ్యూ చేస్తారంటే, ఇది ప్రీ ప్లాన్డ్ అటాక్ కాదు. కానీ ఇంటెన్షనల్‌గా అటాక్ చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా మాకు తెలిసింది. ఐ విట్‌నెస్ కూడా ఉంది. సురేష్ కొట్టాడని చూసిన వాళ్ళు చెప్తున్నారని చెప్పి చెప్తారు. అక్కడ వెపన్స్ కూడా కర్ర గాని, కత్తి గాని, రాడ్ గాని ఏది ఉంటే దాన్ని స్వాధీనపరుచుకొని వేలు ముద్రలు చూస్తారు. ఇది పీపీ గారు చెప్పారనుకుందాం. ఇది సింపుల్ కాదు అటెంప్ట్ మర్డర్ కేసు అని ఆ సమయంలో తెలియపరుచుంది. ఇప్పుడు డిఫెన్స్ లాయర్ గారు ఏం చేస్తారు? సురేష్ సెల్ఫ్ డిఫెన్స్‌తో కొట్టాడు. ఇంటెన్షనల్‌గా కొట్టలేదు. సడెన్ అటాక్ అని చెప్పేసి ఆయన డిఫెన్స్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో సురేష్ అక్యూజ్డ్‌గా ఉన్నాడు కాబట్టి. ఎందుకు? రమేష్‌ని కర్రతో కొట్టాడు కాబట్టి. ఇక్కడ జడ్జి గారు అన్ని ఎవిడెన్స్‌లు చూస్తారు. ఎఫ్ఐఆర్, విట్‌నెస్ స్టేట్‌మెంటు, మెడికల్ రిపోర్ట్సు, ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ పీపీ అండ్ డిఫెన్స్ ఇద్దరియి చూసి ఎవిడెన్స్‌ని బట్టి సురేష్ గిల్టీ అయితే పనిష్మెంట్. ఎవిడెన్స్ వీక్‌గా ఉండి సరిగ్గా లేకపోతే సురేష్ ఎక్విటల్ అంటే రిలీజ్ అవుతాడు. ఫైనల్‌గా ఏంటి? ఈ అక్యూజ్డ్ క్రైమ్ చేసిన వ్యక్తి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్ ఏంటంటే క్రైమ్ చేసిన వ్యక్తిని నిరూపించటం. డిఫెన్స్ జాబ్ ఏంటి? అక్యూజ్డ్‌ని ప్రొటెక్ట్ చేయటం. ఒక సైడ్ న్యాయం కోసం గవర్నమెంట్ ఫైట్ చేస్తే, మరో సైడ్ తన లైఫ్ సేవ్ చేసుకోవడానికి అక్యూజ్డ్ ఫైట్ చేస్తాడు. జడ్జ్ రియల్ ఫ్యాక్ట్స్‌ను పరిశీలించి డెసిషన్ ఇస్తారనమాట. ఈ విధంగా ఉంటుంది ఈ ఎగ్జాంపుల్‌లో. మరొక చిన్న ఎగ్జాంపుల్ జస్ట్ పీపీ అండ్ స్టేట్ గురించి తెలుసుకోవడానికి. రాజు ఒక షాప్‌లో ఫోన్ దొంగిలించాడు. ఇది ఒక సంఘటన. అంటే కేస్ అన్నమాట. స్టేట్ వర్సెస్ రాజు అయింది. పీబీ గారు సీసీటీవీ ఫుటేజ్ చూపించడం, విట్‌నెస్ స్టేట్‌మెంట్స్ చేస్తారు. అంటే గవర్నమెంట్ పీపీ
క్రైమ్ ప్రూవ్ చేయడానికి పీపీ గారు అక్యూజ్డ్ మీద కేస్ ఫైట్ చేస్తుందన్నమాట. ఇది క్రిమినల్ కేసులలో. క్రిమినల్ కేసులలో విక్టిమ్ మెయిన్ పార్టీ గాదు. మెయిన్ పార్టీ స్టేటే ఉంటుంది. అంటే సివిల్ కేస్‌లో పర్సన్ వెర్సస్ పర్సన్ ఉంటే సివిల్ అవుతుంది. క్రిమినల్ కేసుల్లో స్టేట్ వెర్సస్ అక్యూజ్డ్ ఫైట్ జరుగుతుందన్నమాట. స్టేట్ వెర్సస్ అక్యూజ్డ్‌కి ఇందాక ఒక గ్రామంలో ఉన్నటువంటి స్టోరీ అన్నమాట. ఇవన్నీ గూడా పీపీ రోల్స్ కింద మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ పాయింటు జూనియర్ ఒక పీపీ కావాలంటే క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ కూడా తెలుసుకుందాం. అంటే వన్ బై వన్ చెప్తాను పాయింట్స్ వైస్‌గా నోట్ చేసుకోవచ్చు మీరు కూడా. జూనియర్ డైరెక్ట్‌గా పీపీ కాలేడు. క్రిమినల్ కోర్ట్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇట్లా 2 ఉంటాయి కాబట్టి. జనరల్‌గా ఒక పర్సన్ ఎల్ఎల్‌బి 3 ఇయర్స్, 5 ఇయర్స్ కోర్స్ పూర్తి చేసుండాలి. బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్‌మెంట్ అయ్యుండాలి. ప్రాక్టీస్ చేయడం కోసం ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ పొంది ఉండాలి. క్రిమినల్ డ్రాఫ్టింగ్ గూడా పూర్తిగా బాగా తెలిసి ఉండాలి. అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చేయడానికి జూనియర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత నుండి 3-5 ఇయర్స్ క్రిమినల్ కోర్ట్ ఎక్స్‌పీరియన్సు, క్రిమినల్ కేసులు డీల్ చేసిన ఎక్స్‌పీరియన్సు, ప్రూఫ్ ఆఫ్ కేసెస్ కూడా ఉండాలనమాట. అదే పీపీ లెవెల్ అయితే 7-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. క్రిమినల్ లాస్ స్ట్రాంగ్ ప్రాక్టీస్ ఉండాలి. సీఆర్‌పీసీ, ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్స్ బాగా తెలిసుండాలి. ఎందుకంటే క్రిమినల్ కేసుల్లో ఎవిడెన్స్ ముఖ్యం కాబట్టి. ఎవిడెన్స్ లేనిదే కేసు నడవదు కాబట్టి ఎవిడెన్స్ యాక్ట్ పక్కాగా తెలిసుండాలి. ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్స్ కూడా తెలిసి ఉండాలి. అదే హైకోర్టు పీపీ అంటే గవర్నమెంట్ ప్లీడర్‌గా అయితే 10+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్రిమినల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. మరియు కొంత సివిల్ కేసు ఎక్స్‌పోజర్ నాలెడ్జ్ కూడా ఉండడం అవసరం అవుతుందనమాట. నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ బట్టి మారుతుంటుంది ఏజ్ ఇది గమనించుకోవాలి మనం. సాధారణంగా పీపీ సీనియర్ పోస్ట్‌కి 45-50 45-50 ఇయర్స్ అన్నమాట. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 18-42 ఇయర్స్ ఉండాలి. అయితే ఇవి అనేకం ఉంటాయి కాబట్టి ఎక్స్‌పీరియన్స్, టాలెంట్‌ని బట్టి కూడా ఉంటుంది. అయితే నెక్స్ట్ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఒక పీపీ గారికి ఎలా ఉంటుంది? ఒక డిస్ట్రిక్ట్‌లో ఎంతమంది పీపీలుంటారు? కోర్టు సిస్టమ్‌లో పీపీ లెవెల్స్ ఎలా ఉంటాయి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరి డిఫెన్స్ లాయర్ డిఫరెన్సెస్ అంటే ఎవరు కేస్‌ని ఏ విధంగా డీల్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద పోతున్నాం. అకస్మాత్తుగా గొడవ జరిగింది. ఒకడిని కొట్టాం. ఒకడు చనిపోయాడు. ఇంటెన్షనల్‌గా చంపలేదు. వాడు చచ్చాడు అనుకుందాం. చనిపోయాడు అనుకుందాం. అప్పుడు అది గవర్నమెంట్ కేస్ కింద పడ్డప్పుడు మనం కోర్ట్‌కెళ్ళినప్పుడు మన డిఫెన్స్‌కి ఒక లాయర్‌ని పెట్టుకుంటాం. సార్ నాకు అనుకోకుండా జరిగింది. ప్రైవేట్ లాయర్‌ని నీ బంధువులో, నీ స్నేహితులో వెళ్లి మాట్లాడి పెడతారు. దానికి ఎవిడెన్సెస్, విట్‌నెసెస్ అన్నీ కావాలన్నమాట. ఇట్లాగా స్టేట్ వర్సస్ కేసులు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో. ఎందుకంటే ఏ వ్యక్తికైనా గూడా అనుకోని సంఘటనల వలన స్టేట్ వర్సస్ అక్యూజ్డ్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారు. ఒక దొంగవాడు మీ మీద దాడి చేశాడు. అకస్మాత్తుగా భయంలో మీరు వాడిని కొట్టారు. వాడు స్పాట్ చనిపోయినాడు. అప్పుడు రైల్వే పోలీసులు కేస్ బుక్ చేసి మిమ్మల్ని తర్వాత వేరే కోర్ట్‌కి తీసుకొచ్చారు. లేదు మీరు ట్రావెలింగ్‌లో ఉన్నారు. లేదు ఒక పార్టీకెళ్లారు ఫంక్షన్‌లో లేదు రెస్టారెంట్‌లో సమ్ డ్రింకింగ్ కానీ, లేకపోతే ఏదైనా హోటల్‌లో భోజనం గానీ, ఇట్లా అనేక రకాల సంఘటనలు అకస్మాత్తుగా హత్య గానీ, ఏదైనా రేప్ గానీ, కిడ్నాపింగ్ గానీ, దొంగతనాలు గానీ జరిగినప్పుడు జరిగినట్లయితే దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత చేసిన వ్యక్తి మీద ఉంటుంది. అతని తరపున ఉండేటువంటి లాయర్ గారు కూడా సాక్ష్యాలు సేకరించి చేయవలసి ఉంటుంది. కాబట్టి స్టేట్ వర్సస్ అక్యూజ్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పీపీ రూల్ చెప్పాను. నెక్స్ట్ ఏందో చెప్తాను. అంతేగాకుండా దాని క్వాలిఫికేషన్ ఏంటి చెప్పాను. నెక్స్ట్ ఏ రంగాల్లో పీపీసీ ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో చెప్తాను కాబట్టి ఛానెల్ ఫాలో అవుతూ ఉండండి. వీడియోలు చూడండి. పార్ట్స్ వారీగా చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.